ఆ రోజు బాలయ్య దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కి వెక్కి ఏడ్చారట. నందమూరి బాలకృష్ణకి దగ్గర చెప్పి చెప్పి మరి జూనియర్ ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారట. ఏ విషయంలోనో తెలిసిందే గదా! జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని కోల్పోయిన ఆ క్షణం నుంచి అసలు మనిషిగా అయితే ఆయన లేరు. ఎందుకంటే ఎంతగానో కన్నీళ్లు పెట్టుకొని కుమిలిపోయారు. తనకి ఇప్పుడిప్పుడే అవకాశాలు మంచి పేరు తీసుకొస్తోంది. గర్వంగా తన తండ్రి మరి హరికృష్ణ గారు నా కొడుకు అంటూ గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పొజిషన్‌లో ఎన్టీఆర్ చేరబోతున్నారు. అలాంటి టైంలో ఆయన కనీసం సక్సెస్‌ని కూడా గ్రాండ్‌గా చూడలేక ఇబ్బంది పడ్డారు. సో, ప్రస్తుతం తన కొడుకే తనకు సైన్యం అని తెలిస్తే ఎంత ఆనందపడతారో కదా! అంటూ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజుల్లో మరి బాలకృష్ణని పట్టుకొని తన తండ్రి జ్ఞాపకాలతో అయితే కన్నీళ్లు పెట్టుకున్నారట. సో, మొత్తానికి ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఈ విషయాల గురించైతే ఎంతగానో చర్చలుగా ఉంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలయ్య అంటే కూడా ఎంతో అభిమానం. ఎంత అంటే ఆయన్ని సొంత తండ్రిలాగానే భావిస్తారు. కాబట్టి అన్ని విషయాలు ఆ రోజు బాబాయ్‌తో చాలా క్లియర్‌గాను, క్లీన్‌గాను చెప్పానని, కానీ ఎందుకో బాబాయ్‌కి దీన్నంటే అంతగా ఇష్టం ఉండదంటూ చెప్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ మధ్య విభేదాలు ఎన్నున్నాయో తెలీదు గానీ, ఆ రోజు మాత్రం ఎన్టీఆర్‌కి ఎంతో అండగా నిలబడ్డారట. తాజాగా ఈ విషయాలు మాత్రం నమ్మశక్యంగా లేదని అంటున్నారు. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కలవకపోతారా అంటూ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.